హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగి అమ్మ ఇద్దరు కూడా కిచెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు బాగితో అమ్మో, నిన్న నాకు కూడా ఏం జరిగిందో ఏమీ గుర్తులేదు మిస్ అమ్మ, నేనేదో చేశానని అంజు వాళ్ళు అంటున్నారు, కానీ నాకు నిజంగా ఏమీ గుర్తులేదు అని చెప్పి అమ్మ అంటూ ఉంటే ఇకప్పుడు బాగి ఆశ్చర్యంగా, అదేంటమ్మో, అసలు ఆ రోజు జరిగిందేదో నాకు గుర్తులేదు, నిన్న ఏం జరిగిందో నీకు గుర్తులేదు, మొత్తానికి ఇంట్లో ఏదో జరుగుతుంది అని చెప్పి బాగి అనుమానిస్తూ ఉంటుంది. ఇకప్పుడు ఇదంతా కూడా చాటుగా ఉండి వింటున్న ఆరు కంగారు పడిపోతూ వెంటనే గుప్తా గారి దగ్గరికి వెళ్ళాలంటూ గుప్తా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెబుతుంది. దాంతో గుప్తా, బాలిక, నేను ఎంత చెబుతున్నా వినకుండా నీ ఇష్టానికి నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ పోయావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆ బాలిక అనుమానం మరింత బలపడితే అప్పుడు నీ ఉనికి ఇంట్లో అందరికీ తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం చేయాలని నన్ను అడగడానికి వచ్చావా అంటూ గుప్తా ఆరు మీద మండిపడుతూ ఉంటాడు. మరోవైపు గోర దగ్గరికి మనోహరి, మంగళ ఇద్దరు కూడా వెళ్తారు. ఇకప్పుడు జరిగిందంతా మనోహరి గోరాకి చెప్పడంతో, గోర, ఈ చావులో చాలా అద్భుతాలు ఉన్నాయి మనోహరి. మామూలుగా అయితే ఆత్మ దశదిన కర్మ అయిపోయిన వెంటనే భూలోకం నుండి తిరిగి వెళ్ళిపోవాలి, కానీ ఈ ఆత్మ ఇంకా ఇక్కడే ఎందుకు తిరుగుతుందో నాకు ఎంత ఆలోచించినా అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఏ ఆత్మకు కూడా మనిషిలోకి ప్రవేశించే శక్తులు ఉండవు, కానీ నువ్వు చెప్పినట్టుగా ఈ ఆత్మ మనిషిలోకి ప్రవేశిస్తుందంటే మా గురువు గారు చెప్పిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. ఈ ఆత్మ గురించి నేను మా గురువు గారిని అడిగినప్పుడు ఆ ఆత్మతో పెట్టుకుంటే నీకు వినాశనం తప్ప మరేమీ రాదు అని మా గురువు గారు నన్ను హెచ్చరిస్తే ఆయన ఎందుకు అలా అన్నారో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు వింటూ ఉంటే ఆ ఆత్మ సామాన్యమైన ఆత్మలాగా నాకు అనిపించడం లేదు అని చెప్పి గోర అంటూ ఉంటాడు. మామూలుగా ఆత్మకు శక్తులుంటాయా గోర అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, మామూలు ఆత్మలకైతే ఉండదు, కానీ ఆ బాలిక జననం అప్పుడు జరిగిన పాపపుణ్యాల ఫలితం వల్ల తనకి ఈ శక్తులు వచ్చి ఉండొచ్చు అని చెప్పి గోర అంటూ ఉంటే, ఆ పోరి అస్థికలు ఇంకా ఇంట్లోనే ఉన్నాయి, వాటిని నదిలో కలపకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందంటారా అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఇకప్పుడు గోర అయ్యుండొచ్చు అని చెప్పి అంటూ ఉంటే, మరి ఆ అస్థికలు నదిలో కలిపేస్తే సరిపోతుంది కదా, ఆ ఆత్మ భూలోకంలో నుండి వెళ్ళిపోతుంది కదా అని చెప్పి మంగళ అంటూ ఉంటుంది. ఇకప్పుడు మనోహరి, కొత్తగా పెళ్ళైన జంట ఇంట్లో ఉండగా ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేయరు. అయినా నాకు కావాల్సింది ఆరు ఈ భూలోకం విడిచి వెళ్ళిపోవడం కాదు, అసలు ఇదంతా చేస్తుంది అదా కాదా అని తెలుసుకోవడం నాకు ముఖ్యం. ఇప్పుడు ఎలా గోరా ఇదంతా చేస్తుంది ఆరు ఆత్మన కాదా అని తెలుసుకోవడం ఎలా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే, అందుకు ఒకే ఒక మార్గం ఉంది. ఆత్మ ప్రవేశించిన ఆ బాలికను నా దగ్గరికి తీసుకొని రావాలని చెప్పి గోర అంటూ ఉంటే, అప్పుడు మంగళ, ఇప్పుడు ఇటువంటివన్నీ వద్దు మనోహరి, ఆ పోరిని గనక ఇక్కడికి తీసుకుని వస్తే వాళ్ళ అయ్య ఊరుకుంటాడా, మన ప్రాణాలు తీసేస్తాడు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మనోహరి, నాకు అమర్ దక్కడం ముఖ్యం, నేను ఇలాగే ఆలస్యం చేస్తే ప్రతి దాంట్లో కూడా ఆ ఆరు నాకు అడ్డుపడుతూనే ఉంటుంది, ఈలోగా ఆ బాగి అమర్కి దగ్గరైపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఎలాగైనా సరే ఆ ఆరు ఆత్మను అడ్డం తొలగించుకోవాలని చెప్పి నువ్వు చెప్పినట్టుగానే ఆ పాపను నేను తీసుకువస్తాను గోర అంటూ అమ్ముని తీసుకువస్తానని గోరకి మనోహరి మాటిస్తుంది. ఇక మనోహరి మంగళ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గోర పెద్దగా నవ్వుతూ, పిచ్చి మనోహరి, నాకు కావాల్సింది ఆ బాలిక కాదు, ఆ బాలికను వెతుక్కుంటూ వచ్చే ఆత్మ. ఇప్పుడు నేను ఆ ఆత్మని పట్టుకోవడానికి ఏ ప్రయత్నాలు చేయక్కర్లేదు, ఆ బాలికను నువ్వు తీసుకుని వస్తే బాలికను వెతుక్కుంటూ ఆ ఆత్మ ఇక్కడికే వస్తుంది, అప్పుడు నేను ఆ ఆత్మను బంధిస్తానని చెప్పి గోర పెద్దగా వికృతంగా నవ్వుతూ ఉంటాడు. మరోవైపు అమర్ ఇంట్లో పిల్లలు రామ్మూర్తిని అమర్ బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తారు. రా తాతయ్య కూర్చో అంటూ మంచం మీద కూర్చోబెట్టి అంజు వేసిన పెయింటింగ్ని రామ్మూర్తికి చూపిస్తూ ఉంటే, రామ్మూర్తి ఆ పెయింటింగ్ని చూసి చాలా సంతోషపడిపోతూ, చాలా బాగా గీసావమ్మా అంటూ అంజుని మెచ్చుకుంటూ ఉంటాడు. నేను ఏ బొమ్మలైనా సులువుగా వేస్తాను, కానీ తాతయ్య ఎందుకో అమ్మ బొమ్మ వేయడం చాలా కష్టంగా అనిపించింది, ఎన్నోసార్లు ప్రయత్నిస్తే కానీ ఇంత బాగా రాలేదు అని అంజు అంటూ ఉంటుంది. ఇప్పుడు మీ అమ్మ
నా కళ్ళెదురుగా వస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే గీసావమ్మా అని చెప్పి రామ్మూర్తి ఈ అందమైన పెయింటింగ్ని ఇలాగే వదిలేస్తే పాడైపోతుంది కదా, మరి ఫ్రేమ్ కట్టించుకుంటే బాగుంటుంది కదా అని రామ్మూర్తి అంటూ ఉంటే ఆల్రెడీ డాడీతో ఆ విషయం మాట్లాడాను తాతయ్య, రాతోడికి చెప్పి ఈరోజే ఆ పెయింటింగ్ని ఫ్రేమ్ కట్టిస్తానన్నారు అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా కిటికీల నుండి మనోహరి వింటూ ఉంటుంది. అప్పటి వరకు ఈ పెయింటింగ్ని ఇక్కడ పెట్టేద్దామని చెప్పి రామ్మూర్తి బెడ్రూమ్లో ఆ పెయింటింగ్ని ఉంచుతాడు. ఆ పెయింటింగ్ ఇక్కడే ఉంటే ఆ బాగి పెయింటింగ్ని చూసేస్తుంది. అప్పుడు ఆరు విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది అని చెప్పి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ పెయింటింగ్ని ఎప్పుడు ఎలా వాడాలో నాకు బాగా తెలుసు, నాకు నచ్చినట్టుగా నేను వాడుకుంటానని చెప్పి మనోహరి అనుకుంటుంది. మరోవైపు రామ్మూర్తి హాల్లో కూర్చొని ఉండగా ఇక అప్పుడు బాగి రామ్మూర్తి కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. రామ్మూర్తి కాఫీ తాగుతూ అంజు పాప వాళ్ళ అమ్మ నాన్నల పెయింటింగ్ వేసింది, ముఖ్యంగా వాళ్ళ అమ్మ పెయింటింగ్ అయితే ఎంత అద్భుతంగా వేసిందో తెలుసా బాగి, చాలా బాగా వేసిందని చెప్పి అంటూ ఉంటే ఏమో నాన్న ఆవిడ ఫోటో ఎప్పుడు నేను చూద్దామన్నా కూడా నాకు ఆ అదృష్టమే ఉండట్లేదు, ఇప్పుడు పెయింటింగ్ కూడా నేను చూడలేదని అంటూ ఉంటే ఆ పెయింటింగ్ మీ బెడ్రూమ్లోనే ఉందమ్మా వెళ్ళి చూడు అని రామ్మూర్తి అంటూ ఉంటే బాగి సంతోషంగా మెట్లెక్కి పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ పెయింటింగ్ని చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో ఆరు ఇదంతా వింటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అయ్యో బాగి ఇప్పుడు నా పెయింటింగ్ చూస్తే నేను ఆత్మ అన్న విషయం తెలిసిపోతుందని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. బాగి ఆరు పెయింటింగ్ని చూడడం కోసం అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళేసరికి ఆ పెయింటింగ్ కాలిపోతూ ఉంటుంది. అయ్యో మంటలు మంటలు అని చెప్పి బాగి అరుస్తూ ఉంటే రామ్మూర్తి కింద నుండి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇక ఇంతలో మనోహరి పెయింటింగ్ని కాల్చేసి ఏమీ ఎరగనట్టుగా ఏంటి మిస్ అమ్మ పెయింటింగ్ని అలా కాల్చేసావేంటి అని చెప్పి కావాలని బాగి మీద నింద వేస్తూ ఉంటుంది. ఇంతలో అమర్ పిల్లలు వీళ్ళంతా కూడా బెడ్రూమ్లోకి వచ్చి కాలిపోయిన పెయింటింగ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి పెయింటింగ్ ఇలా కాలిపోయిందని చెప్పి పిల్లలు అంటూ ఉంటే ఈ మిస్ అమ్మ కావాలనే మీ నాన్న పక్కన మీ అమ్మ ఉండడం ఇష్టం లేక ఈ పెయింటింగ్ని కాల్చేసింది, కావాలంటే చూడండి లైటర్ కూడా ఇక్కడే ఉందంటూ మనోహరి బాగి మీద నింద వేస్తూ ఉంటే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు బాగికి సపోర్ట్ చేస్తూ మిస్ అమ్మకు ఒకళ్ళను సంతోష పెట్టడం తప్ప బాధ పెట్టడం తెలీదు అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు అంజు పాప లేదు తాతయ్య మిస్ అమ్మ కావాలని ఇలా చేసింది అని చెప్పి అంటూ ఉంటుంది. మా జీవితంలో చిన్న చిన్న సంతోషాలు కూడా మాకు మిగలనివ్వవా మిస్ అమ్మ అంటూ పిల్లలు బాగిని తప్పుగా అపార్థం చేసుకుంటారు. మా అమ్మ ఎలాగో మా మధ్య లేదు, కనీసం మా జ్ఞాపకాల్లో కూడా మిగలనివ్వవా అంటూ బాగిని అలా అనుమానిస్తూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన అమర్ బాగి వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఈ పెయింటింగ్ని నువ్వే కాల్చేసావా మిస్ అమ్మ అంటూ అమర్ సీరియస్గా అడుగుతూ ఉంటే బాగి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇక అప్పుడు రామ్మూర్తి అమర్ బాగిల మధ్య గొడవ పెద్దది కాకుండా ఉండడం కోసం అని చెప్పి నిందను తన మీద వేసుకుంటాడు. నన్ను క్షమించు బాబు, ఇందులో నా కూతురు తప్పేమీ లేదు, నేనే పెయింటింగ్ని చూస్తూ ఉంటే అనుకోకుండా నా చేతిలో ఉన్న లైటర్ వల్ల అలా పెయింటింగ్ కాలిపోయింది, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి అలా రామ్మూర్తి దండం పెట్టి వేడుకుంటూ ఉంటే అప్పుడు మనోహరి రామ్మూర్తిని నిందిస్తూ ఇంత వయసు వచ్చింది ఏం లాభం, బుద్ధి ఉండక్కర్లేదా, ఏ వస్తువు పట్టుకుంటే ఏమవుతుందో అది కూడా తెలీదా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా రామ్మూర్తిని మనోహరి తిడుతూ ఉంటే ఇక అప్పుడు అది చూసిన అమర్ మనోహరి మీద విరుచుకుపడుతూ మనోహరి ఆయన వల్ల చిన్న పొరపాటు జరిగుండొచ్చు, అంత మాత్రాన నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు అనాల్సిన అవసరం లేదు, ఆయనది నీ తండ్రి లాంటి వయసు, అటువంటి మనిషిని పట్టుకొని నువ్వు ఇంకోసారి ఇలా మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు అంటూ అమర్ మనోహరికి వార్నింగ్ ఇస్తాడు. ఇక ఆ తర్వాత నన్ను క్షమించండి బాబు అంటూ రామ్మూర్తి అక్కడి నుండి బాధగా వెళ్ళిపోతూ ఉంటే బాగి నాన్న నాన్న అంటూ రామ్మూర్తి వెనకాల పరుగులు తీస్తూ ఉంటుంది. ఇక అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అమర్ కాలిపోయిన పెయింటింగ్ని చూసి ఎంతగానో బాధపడుతూ ఆరు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న ఆరు కూడా అమర్ని చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది.